గుడిచెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా తమ పట్టా భూముల నుండి మురుగునీరు పైప్ లైన్లు వెళ్లడం వల్ల తమ భూములు కోల్పోతున్నామని యజమానులు ఆందోళన చేపట్టారు. అనేక సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి దాన్నే నమ్ముకొని ఉన్న మాకు గుడిచెరువు సుందరీకరణ పనుల్లో భాగంగా తమ భూముల గుండా పైప్ లైన్ నిర్మాణం చేపట్టడంతో తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని, పట్టా భూములు అయినప్పటికీ ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. స్థానిక శాసనసభ్యులు వెంటనే చొరవ తీసుకుని గుడిచెరువు సరిహద్దు నుండి పైప్ లైన్ వెళ్లేలా చూడాలని కోరారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చిన FTL వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, దీనికి తోడుగా మురుగునీటి పైప్ లైన్ వల్ల తమ భూములకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, తమకు న్యాయం చేయాలని కోరారు. ఎకరాలు కూడినప్పుడు 30 ఎకరాలు మొత్తం లోతీరి నీ ఎక్కడ ఏప్రిల్ ఉందో ఏప్రిల్ కాంచే నువ్వు నీ గవర్నమెంట్ దాని కాంచే చక్కా పోరి. ఇప్పుడు 3 పంటలు పండేది కూడా ఏప్రిల్ పెట్టబడ్డారు, 4 పంటలు పండేది కూడా ఏప్రిల్ పెట్టబడ్డాయి. మీరు ఎందుకు ఆశపడి నువ్వు ఒక్కొక్క దానికి గుంటలు పాప గరిపోడు ఉంటాడు అడకత్తోడు అవుట్ రూపాయి నుంచో పోయేటోడు కొన్నారు. ఆశపడ్డారు మొత్తం నువ్వు ఏప్రిల్ అవి ఇవి ఇప్పుడు ఏప్రిల్ ఇప్పుడు కాదు పెట్టాలి, ఫస్ట్ పెట్టాలి. అమ్మకుంటే రిజిస్టర్ బంద్ చేయాలి. నేను యాదవ్ను గొల్లవని వ్యవసాయం చేస్తా. ఇప్పుడు నాది చెరలే ఉంది, నాది ఇంకా చెరలే ఉంది. ఈరోజు మన వేములవాడలోని టెంపుల్ దగ్గర ఈ మున్సిపల్ శాఖ వారు మా పట్టా భూములకు వెళ్ళి మురికి నీళ్లను చెరులో కలవద్దనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే, మాకు ఏ నోటిఫికేషన్ ఇవ్వకుండానే, ఏ నోటీస్ కూడా ఇవ్వడం లేదు. దౌర్జన్యంగా మేము ఇండ్లకెళ్ళి తీస్తాం మీ FTL భూములు అంటున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు, ఇది అందరం చాలా కష్టపడి కొనుక్కున్న భూములు, పట్టా భూములు. ఈ విధంగా వీళ్ళ కాంట్రాక్టర్ అయితే ఏ విధంగా, మున్సిపల్ కమిషనర్ అయితే ఏ విధంగా అంటుర్రో ఆ విధంగా పోతే చాలా మంది ఫ్లాట్లు కూడా మధ్యలోకి వెళ్ళిపోతున్నాయి, ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ చెరువు హద్దు ప్రకారము మీరు ఈ పైప్ లైన్ వేసుకుంటే అందరికీ కూడా బాగుంటది. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ బండు కడతా అంటారు కాబట్టి ఆ బండు కట్టిన తర్వాత అయినా కూడా ఈ పైప్ లైన్ దాని పక్కనే వేసుకున్నా కూడా అందరికి న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ దౌర్జన్యంగా మేము ఏమైనా చేస్తాము, మీకు ఇది ఆగదు అని కమిషనర్ కూడా చెప్తున్నారు. మీకు ఒకటే విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ అందరి పక్షాన మీరు ఉండి ఈ మా బాధిత దాదాపు 200 మంది ఉన్నారు ఈ ఫ్లాట్లు, గుంట 2 గుంటలలో, వారిని కాపాడాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఇరిగేషన్ వాళ్ళు కూడా ఈ చెరువును 30 ఎకరాలు కూడిపినామని పక్కన 30 ఎకరాలు తీసుకున్నారు, కానీ అది 60 ఎకరాలు కూడిపోవడం ద్వారానే నీళ్లు ఇటు సైడ్ వస్తున్నాయి. కాబట్టి ఈ ఇరిగేషన్ వాళ్ళు కరెక్ట్ చేయలేరు. కాబట్టి దాన్ని మున్సిపల్ వాళ్ళు కూడా అదే వాళ్ళ మీద నెట్టుతున్నది, ఇరిగేషన్ వాళ్ళదని. దయచేసి ఎమ్మెల్యే గారు మా మీద దయ ఉంచి ఈ రైతులను, ఈ ఫ్లాట్లను కాపాడాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. వేములవాడలో మురుగునీరు తరలించడానికి కొరకు చెరువులో కలవకుండా చేయడానికి పైప్ లైన్ వేయడము మున్సిపల్ కమిషనరు వీళ్ళు చేస్తున్నారు. కానీ మా ఒక ప్రజలకు మాత్రం ఈ దీనికి ముప్పు అయినటువంటి వ్యవస్థ బాగుంది. జాగాలు ప్లాట్లలో చాలా ప్లాట్లు కొనుక్కున్నాము. ఇవి ఇంతకుముందు రెసిడెన్షియల్ జోన్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు FTL అని చేసి FTL అని చేస్తున్నారు. ఈ మురికి కాలువ పైప్ లైన్ను చెరువు హద్దు ప్రకారంగా వేసుకుంటే అప్పుడు అందరు కూడా న్యాయం జరుగుతుంది. దీన్ని తప్పకుండా ఆ విధంగా చేయాలని తెలియజేస్తుంది.